వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఇఫ్ అనేది ఎలా వాడాలో నేర్చుకుందాం. ఇఫ్ అంటే ఒకవేళ, లేదంటే అయితే. ఇక్కడ ఏంటంటే చాలామందికి ఇఫ్ అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇఫ్ అంటే ఏంటి? ఒకవేళ. ఎగ్జాంపుల్, if you speak you will get English. if you speak you will get English. if you speak అనేది ఎలా ఉంది ఇక్కడ? if you speak అనేది ప్రజెంట్లో ఉంది, అంటే ఇది సింపుల్ ప్రజెంట్. సో రిజల్ట్ ఎలా ఉండాలి? ఫ్యూచర్లో ఉండాలి. యూ విల్ గెట్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఏంటి? మీరు కెన్ కూడా వాడచ్చు. ఇఫ్ యూ స్పీక్ యూ కెన్ గెట్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ రాగలుగుతుంది. ఇక్కడ ఏంటి? ఈ విల్ అనేది బెటర్. ఇంకా యూ విల్ గెట్ ఇంగ్లీష్. మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే ఒకవేళ మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ యూ స్పోక్ యూ వుడ్ గెట్ ఇంగ్లీష్. ఇఫ్ యూ స్పోక్ యూ వుడ్ గెట్ ఇంగ్లీష్. దీని మీనింగ్ గెస్ చేయండి. సో రెండు ఒకేలా ఉన్నాయి కదా. సో మనకు డౌట్ వస్తుందన్నమాట. ఇది కూడా మనం ఏమనుకుంటాం? మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది మీకు పాస్ట్లో కనిపిస్తుంది, ఇది ప్రజెంట్. ఇఫ్ యూ స్పోక్ యూ విల్ గెట్ ఇంగ్లీష్, యూ వుడ్ గెట్ ఇంగ్లీష్ అంటే ఏంటి? మీరు మాట్లాడరు, ఒకవేళ మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. అది ఇక్కడ కనిపించదు మీకు. చూడండి, ఇఫ్ యూ స్పోక్ యూ వుడ్ గెట్ ఇంగ్లీష్. మనమే అనుకుంటామంటే మాట్లాడుంటే ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది అనుకుంటాం. ఇక్కడ ఏంటి? ఇఫ్ యూ స్పోక్ యూ వుడ్ గెట్ ఇంగ్లీష్ అంటే ఏంటి? మీరు మాట్లాడరు, ఒకవేళ మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. కానీ ఇక్కడ అది కనిపిస్తుందా? మీరు మాట్లాడరు అనేది ఇక్కడ కనిపించదు. కాబట్టి ఇంగ్లీష్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏంటి? అందుకే నేను క్లారిటీ ఇస్తున్నాను, మీరు తెలుగులో రాసుకోవాలంటే. ఇఫ్ యూ స్పోక్ యూ వుడ్ గెట్ ఇంగ్లీష్ అంటే మీరు మాట్లాడరు, ఒకవేళ మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ యూ హ్యాడ్ స్పోకెన్, ఇఫ్ యూ హ్యాడ్ స్పోకెన్ యూ వుడ్ హ్యావ్ గాట్ ఇంగ్లీష్. ఒకవేళ మీరు మాట్లాడినుంటే మీకు ఇంగ్లీష్ వచ్చుండేదే. ఫస్ట్ ఏంటి? ఇఫ్ యూ స్పీక్ ఇంగ్లీష్ యూ విల్ గెట్ ఇంగ్లీష్. ఇఫ్ యూ స్పీక్ యూ విల్ గెట్ ఇంగ్లీష్. మీరు మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. సెకండ్ ఏంటి? మీరు మాట్లాడరు, ఒకవేళ మాట్లాడితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. థర్డ్ ఏంటి? మీరు మాట్లాడి ఉంటే మీకు ఇంగ్లీష్ వచ్చుండేదే. అర్థమవుతుంది అనుకుంటారు మీకు కదా. సో ఐ విల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ షీ రన్స్ ఫాస్ట్. ఒకవేళ ఆమె పరిగెడితే షీ విల్ గెట్ ద బస్. ఆమె బస్ అందుకుంటుంది. ఇఫ్ షీ రన్స్ ఫాస్ట్ షీ విల్ గెట్ ద బస్. ఆమె పరిగెడితే బస్ అందుకుంటుంది. సెకండ్ ఏంటి? ఇఫ్ షీ ర్యాన్ ఫాస్ట్ షీ వుడ్ గెట్ ద బస్. ఇక్కడ ర్యాన్ అనేది పాస్ట్లో ఉంది, వుడ్ గెట్ అనేది ఇక్కడ వుడ్ వస్తుంది. సో మనం ఏమనుకుంటాం అంటే ఆమె పరిగెట్టుంటే బస్సు అందుకుని ఉండేదే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది పాస్ట్లో, కానీ యాక్చువల్లీ మీనింగ్ ప్రజెంట్ ఇది. అంటే ఏంటంటే ఆమె పరిగెట్టదు, ఒకవేళ పరిగెడితే బస్ అందుకుంటుంది. ఫస్ట్ ఏంటి? ఆమె పరిగెడితే బస్ అందుకుంటుంది. సెకండ్ ఏంటి? ఆమె పరిగెట్టదు, ఒకవేళ పరిగెడితే బస్ అందుకుంటుంది. థర్డ్ ఏంటి? ఇఫ్ షీ హ్యాడ్ రన్ ఫాస్ట్ షీ వుడ్ హ్యావ్ గాట్ ద బస్. ఆమె పరిగెట్టుంటే బస్సు అందుకుని ఉండేదే. మీకు అర్థమవుతుంది అనుకుంటాను, రైట్?
ఇఫ్ షీ రన్స్ ఫాస్ట్, ఆమె ఒకవేళ పరిగెడితే ఆమె బస్ అందుకుంటుంది. సెకండ్ ఏంటి, ఆమె పరిగెట్టదు, ఒకవేళ పరిగెడితే బస్ అందుకుంటుంది. ఆమె పరిగెట్టినట్లయితే బస్ అందుకుని ఉండేదే. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఐ గో టు ఆగ్రా, ఇది ఆన్సర్ మీరు గెస్ చేయండి. రైట్. ఇఫ్ ఐ గో టు ఆగ్రా, నేనేం చేస్తాను, నేను తాజ్మహల్ చూస్తాను. ఐ విల్ సీ ద తాజ్. సో ఇఫ్ ఐ గో టు ఆగ్రా అనేది ప్రజెంట్, రిజల్ట్ ఏంటి, ఫ్యూచర్లో ఉంది. ఎఫర్ట్ ప్రజెంట్లో ఉంటే రిజల్ట్ ఫ్యూచర్లో ఉంటుంది. ఇఫ్ ఐ గో టు ఆగ్రా ఐ విల్ సీ ద తాజ్మహల్. ఇఫ్ ఐ వెంట్ టు ఆగ్రా అంటే నేనేంటి, నేను ఆగ్రాకి వెళ్ళాను, ఒకవేళ వెళ్తే ఏం చేస్తాను, నేను తాజ్మహల్ చూస్తాను. ఇక్కడ ఏం రాయాలి మీరు, ఐ వుడ్ సీ ద తాజ్. నేను వెళ్ళను, వెళ్తే చూస్తాను. ఇఫ్ ఐ హ్యాడ్ గాన్ టు ఆగ్రా, ఒకవేళ నేను వెళ్ళుంటే నేను ఏం చేసి ఉండేవాడిని, ఐ వుడ్ హ్యావ్ సీన్ ద తాజ్. నేను ఆగ్రాకి వెళ్తే తాజ్మహల్ చూస్తాను, ఆగ్రా వెళ్ళను, ఒకవేళ వెళ్తే చూస్తాను. నేను వెళ్ళుంటే చూసిండేవాడినే. క్లియర్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ దానికి ఎఫర్ట్ ప్రజెంట్లో ఉంటే రిజల్ట్ ఫ్యూచర్లో ఉండాలి. ఇక్కడ ఏం చేయాలి, ఇఫ్ అనేది వర్బ్ 2లో ఉండాలి. రిజల్ట్ ఎలా ఉండాలి, వుడ్ ప్లస్ V1లో ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. రిజల్ట్ ఎలా ఉండాలి, వుడ్ హ్యావ్ ప్లస్ V3లో ఉండాలి. మీకు సింపుల్ ఫార్ములా చెప్తాను, అది నేర్చుకోండి. ఇఫ్ క్లాస్ మెయిన్ క్లాస్, ఇఫ్లో ఏముంటుంది, V1 ప్లస్ SRES, అంటే ఇది ప్రజెంట్లో ఉండాలి. రిజల్ట్ ఎలా ఉండాలి, విల్ ఆర్ షెల్ ప్లస్ V1. V1 ప్లస్ SRES అనేది సింపుల్ ప్రజెంట్, ఇక్కడ ఏముంటుంది, సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది. అదే ఇది వర్బ్ 2లో ఉంటే వుడ్ ప్లస్ V1, ఇక్కడేంటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3. సింపుల్ ప్రజెంట్లో ఉంటే రిజల్ట్ సింపుల్ ఫ్యూచర్లో ఉండాలి. వర్బ్ 2లో ఉంటే వుడ్ ప్లస్ V1లో ఉండాలి. ఇది ఇఫ్ క్లాస్ అంటాం, ఇదేంటి మెయిన్ క్లాస్. ఇఫ్ అనేది సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సో ఇది మనం తర్వాత నేర్చుకుందాం. కానీ మనకు లాంగ్వేజ్ రావాలి కాబట్టి ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం మాట్లాడడం ఇంపార్టెంట్, రాయడం ఇంపార్టెంట్, కాబట్టి మనకు అర్థం కావాలంతే. ఇక్కడ ఏం చేయాలి, ఇది ప్రజెంట్లో ఉంటే ఇది ఫ్యూచర్లో ఉండాలి. ఇది వర్బ్ 2లో ఉంటే ఇది వుడ్ ప్లస్ V1లో ఉండాలి. ఇది హ్యాడ్ ప్లస్ V3లో ఉంటే ఇది వుడ్ హ్యావ్ ప్లస్ V3లో ఉండాలి. సో నేను మీకు మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీరు అర్థం చేసుకొని చెప్పండి ఒకటి. ఇఫ్ యూ గో నియర్ ద హార్స్, మీరు గుర్రం దగ్గరికి వెళ్తే అదేం చేస్తుంది, తంతుంది. అంటే ఇట్ విల్ కిక్ యూ. ఇఫ్ యూ గో నియర్ ద హార్స్ ఇట్ విల్ కిక్ యూ. మీరు గుర్రం దగ్గరికి వెళ్తే తంతుంది. సెకండ్ ఏంటి, మీరు వెళ్ళరు, ఒకవేళ వెళ్తే తంతుంది. ఇఫ్ యూ వెంట్ నియర్ ద హార్స్ ఇట్ వుడ్ కిక్ యూ. ఇఫ్ యూ వెంట్ నియర్ ద హార్స్ ఇట్ వుడ్ కిక్ యూ, అంటే మీరు వెళ్ళరు, వెళ్తే తంతుంది.
ఇఫ్ యూ హ్యాడ్ గాన్ నియర్ ద హార్స్ ఇట్ వుడ్ హ్యావ్ కిక్డ్ యూ. ఇక్కడ ఏంటి, మీరు వెళ్తే తంతుంది, మీరు వెళ్ళరు, ఒకరు వెళ్తే తంతుంది, మీరు వెళ్ళుంటే తన్నుండేదే. సో ఫస్ట్ ఏంటి, ప్రజెంట్లో ఉండాలి, రిజల్ట్ ఫ్యూచర్లో ఉండాలి. సెకండ్ ఏంటి, వర్బ్ 2లో ఉండాలి, వుడ్ ప్లస్ V1లో ఉండాలి రిజల్ట్. ఇక్కడ ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, అంటే హ్యాడ్ ప్లస్ V3లో ఉండాలి, రిజల్ట్ ఏంటి, వుడ్ హ్యావ్ ప్లస్ V3లో ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఐ వర్ యూ, మీకు తెలుసా దీని మీనింగ్ ఏంటో? ఇఫ్ ఐ వర్ యూ అంటే ఏంటి, నేను నువ్వు కాదు, ఒకవేళ నేను నువ్వు అయితే. ఇఫ్ ఐ వర్ యూ నేనేం చేస్తాను, ఐ వుడ్ రిజైన్. నేను పని చేస్తున్నాను, నాకు నచ్చలేదు ఆ కంపెనీ, అప్పుడు ఏం చేస్తాను నేను? ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ రిజైన్. ఇఫ్ ఐ వర్ ద సర్పంచ్, నేను సర్పంచ్ని కాను, ఒకవేళ నేను సర్పంచ్ని అయితే నేనేం చేస్తాను? ఐ వుడ్ డెవలప్ ద విలేజ్. ఇఫ్ ఐ వర్ ద సర్పంచ్ ఐ వుడ్ డెవలప్ ద విలేజ్. ఇక్కడ ఏంటి, నేను నువ్వు కాను, నేను ఆమెని కాను, నేను అతన్ని కాను, రైట్? ఇఫ్ ఐ వర్ ద, ఇఫ్ ఐ వర్ షీ, ఇఫ్ ఐ వర్ షీ నేను ఆమెను కాను, ఒకవేళ నేను ఆమెను అయితే. ఇఫ్ ఐ వర్ షీ ఐ వుడ్ మ్యారీ. ఇఫ్ ఐ వర్ షీ ఐ వుడ్ మ్యారీ, నేను ఆ ప్లేస్లో ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను, రైట్? ఇఫ్ ఐ వర్ ద బర్డ్, నేను పక్షిని కాను, ఒకవేళ నేను పక్షిని అయితే ఏం చేస్తాను నేను? ఐ వుడ్ ఫ్లై హై. నేను పక్షిని కాను, ఒకవేళ నేను పక్షిని అయితే నేను ఎత్తులోకి ఎగురుతాను. థ్యాంక్ యూ.